తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. రేవంత్ తో పాటు పలువురు ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సహనా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు, రాష్ట్రాల సీఎంలకు ప్రత్యేక సమాచారం ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఈ సమావేశంలో మన రాష్ట్రం నుంచి మాజీ మొన్నటి వరకు బహుమనార్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఏఐసిసి సెక్రటరీ వంశచంద్రెడ్డితో పాటు ప్రస్తుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ఇటీవల 8 మంది ఎంపీలు గెలిచారు మన తెలంగాణలో. ఈ 8 మంది ఎంపీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గారితో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితర ముఖ్య నేతలు కూడా ఈ వర్కింగ్ కమిటీలో పాల్గొంటారు. అయితే ప్రతి వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇటీవల గెలిచిన ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు తెలంగాణలో 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని చెప్పి ఇదివరకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి హామీ ఇచ్చింది. కానీ 8 సీట్లు మాత్రం వస్తాయి. కాబట్టి ఈ ఫలితాల సమీక్షతో పాటు అందరూ ఎంపీలకు కూడా రేపు సాయంత్రం ఢిల్లీలో ఐటీ కానీ డిన్నర్ కానీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మొత్తం అందరు ఎంపీలను భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.